సార్ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ గనక మనం చూసుకున్నట్లయితే 6.75% ఇంట్రెస్ట్ రేట్ అంటూ మనకిస్తున్నాయి. సో ఎఫ్‌డీస్ కాకుండా ఇంకేదైనా ఆల్టర్‌నేట్ ఉందా ఇప్పుడు మార్కెట్‌లో? ఇది చాలా మంచి క్వెషన్ అండి. ఎందుకంటే మా దగ్గరకొచ్చే చాలా సీనియర్ సిటిజన్స్ వస్తారు మా దగ్గరికి. ఆల్రెడీ రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని కార్పస్ అనేది వస్తాయి. సో వాళ్ళు ఫర్దర్‌గా జాబ్ చేయలేరు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఏదైతే అసెట్ ఉందో, వెల్త్ క్రియేట్ అయిందో ఒక 10,00,000 కావచ్చు, 25,00,000 కావచ్చు. దాని మీదనే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది మేజర్‌గా ఉంటుంది. సో మన ప్రిన్సిపల్ పడిపోకుండా రిటర్న్ బాగా రావాలి. ఏదన్నా ఉంది అంటే ఎన్‌సీడీస్ ఉంటాయండి. అవి ఎలా అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొన్ని ఉంటాయి మనకి ఇండియాలో. ఎన్‌బీఎఫ్‌సీస్. ఎన్‌బీఎఫ్‌సీస్. సో ఎన్‌బీఎఫ్‌సీస్ అందరూ కూడా మనకి లాంచ్ చేస్తారు. ఎన్‌సీడీస్ రూపంలో మనకి మార్కెట్‌లో వస్తుంది. ఇది కూడా సెబీ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. అంటే రిస్క్ ఫ్రీ ఉంటాయా సార్? రిస్క్ ఫ్రీ ఉంటాయి. ఎఫ్‌డీ లాగే. దీనికి ఏంటంటే క్రిసిల్ ఉంటుందండి. క్రిసిల్ అనేది ఒక రేటింగ్ సంస్థ ఉంది. కేర్ అనేది ఒక రేటింగ్ సంస్థ ఉంది. ఆ సంస్థ ఏం చేస్తుందంటే నిజంగా ఆ బాండ్‌కి ఎంత వాల్యూ ఉంది బయట మార్కెట్‌లో రేటింగ్ ఇస్తుంది. సో దాన్ని ట్రిపుల్ ఏ రేటింగ్ అంటారన్నమాట. అయితే ఈ ఫండ్స్ కూడా మనం చూస్తే లాంగ్ టర్మ్ ఉండవండి. కేవలం 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది మాక్సిమం. ఇప్పుడు చూడండి సపోజ్ మనం 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసాము. ఆ బాండ్‌కి వచ్చేసి మెచ్యూరిటీ డేట్ ఆల్రెడీ ముందే ఫిక్స్ చేస్తారు. మెచ్యూరిటీ డేట్ మీకు జనవరి 2027 అన్నారనుకోండి. జనవరి 2027 లోపున మీకు ఆటోమేటిక్‌గా మీ అమౌంట్‌లోకి మీ ప్రిన్సిపల్ అనేది మీ అకౌంట్‌లోకి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మనం రిడెంప్షన్ చేయడము అట్లాంటిదే ఉండదు. డేట్ అనేది ప్రీ ఫిక్స్డ్ ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే మనకి ఆల్రెడీ కేవైసీ నార్మ్స్ ఏవైతే ఉంటాయో పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని తీసుకున్న తర్వాత అకౌంట్ అనేది ఫ్రీ అవుతుంది. కంపల్సరీగా డీమ్యాట్ అకౌంట్ అయితే ఉండాలండి దీనికి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే యూనిట్స్ మీ డీమ్యాట్‌గా క్రియేట్ అవుతాయన్నమాట. ఇది బీఎస్‌సీ స్టాక్ మార్కెట్ ప్లాట్‌ఫామ్ మీద రన్ అవుతుంది. వీళ్ళు డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ కూడా ఇండియన్ క్లియరింగ్ హౌస్‌కి ఇవ్వాల్సొస్తుంది. ఆర్బీఐ వాళ్ళది ఇండియన్ క్లియరింగ్ హౌస్‌కి ఉంది. సో సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్‌మెంట్. మనకి వెళ్ళిన అమౌంట్ సేఫ్‌గానే వెళ్తుంది. డిపాజిట్ రిటర్న్ కూడా సేఫ్‌గానే వస్తుంది. మనకి ఎప్పుడైతే డేట్ ఫిక్స్ చేస్తామో ఆ డేట్‌న ప్రాంప్ట్‌గా ఎవ్రీ మంత్ మనకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది.